హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో హలో ఆ, హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మొన్న మాట్లాడాను కదా సార్, సాటర్డే రోజు అదే బ్యాంక్ నుంచి. సాటర్డే రోజు మాట్లాడారు ఎస్ బ్యాంక్ నుంచి, గుర్తొస్తారే చెప్పండి. నా ఎందుకు సార్ మీ నంబర్ స్కామర్ అని వస్తుంది, ఫ్రాడ్ క్రెడిట్ కార్డ్ స్కామర్ అని వస్తుంది? ఇది ఆఫీస్ది కదా సార్, అట్లానే ఉంది. అంటే అట్లా ఎవరైనా సేవ్ చేసిరంటవా? అట్లా ఉంటుంది కదా సార్, ఆఫీస్ ఎందుకు? ఫోన్ కాబట్టి వాళ్ళు అది చేస్తారు కదా సార్, స్పామ్ రిపోర్టింగ్ చేస్తే అట్లా వస్తుంది సార్. ఏవో నార్మల్ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తే అదే వస్తుంది కదా. అదే సార్ మొన్న మాట్లాడాను కదా, ఎస్ బ్యాంక్ మీరు ఎవరో తిట్టారు అది ఇది అని చెప్పారు కదా, రిపోర్ట్ చేస్తాను అది. నేను మా సార్తో మాట్లాడిపిస్తాను అని చెప్పాను. ఐడియా ఉందా సార్? గుర్తొచ్చింది. గుర్తులేదు, చెప్పండి. ఉన్నారా మీరు సార్? ఉన్నాడు సార్. ఇవ్వండి. 5 minutes ఏదో కాల్ చేస్తా అన్నారు. 2 minutes 5 minutes ఏదో అన్నట్టు. 5 minutes లో కాల్ చేస్తాను. కాల్లో ఉండే ఇక మీటింగ్ లో ఉండే సార్. ఎగ్జాక్ట్. మీటింగ్ అయిపోలే, ఇక ఆ రోజు చేయలేదు అట్లా. ఒకసారి కార్డ్ నంబరు, కస్టమర్ నేమ్ కన్ఫర్మ్ చేయండి, నాకు సరిపోతుంది. దాని తర్వాత నేను మాట్లాడతాను. సార్ కార్డ్ నంబరు ఇంకా కార్డ్ నంబరు, కస్టమర్ నేమ్, ఇంకా మన డిపిడి చెప్పండి, మాట్లాడతాను నేను. అవుట్ స్టాండింగ్ చెప్పండి ఎంత ఉంది. మీరు కాదా సార్ కస్టమర్? నేనే కస్టమరు. నేను కన్ఫర్మ్ చేయమంటున్నాను నేను మీతోటి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నా జాగ్రత్త నేను ఉండాలి కదా. ఇప్పుడు వేరేడు తిట్టినట్టు మీరు తిట్టారని గ్యారంటీ లేదు కదా నాకు. ఫేక్ నంబరే సార్. మీ కార్డ్ నెంబర్ మీరే కదా. అవును. 1,05,000 ఉంది. ఓకే. కాస్ట్ వచ్చేసి ఓవర్ లిమిట్ వచ్చేసి 1,07,000 కాజ్ సార్. కాస్ట్ 1,07,995 ఉంది సార్. కాజ్ సార్ టాస్ టాసే సార్ నేను చెప్పేది. కార్ లిమిట్ వచ్చేసి 1,05,000 కదా మీది. సరే సరిపోతుంది నాకు. ఎందుకంటే జస్ట్ జెన్యూన్ ఇది మన ఇప్పుడు మనకి ఒకవేళ ఏమైనా అయితే మళ్ళీ ఎస్కలేషన్ పెడదామని అట్లా, దానికోసమే కన్ఫర్మేషన్ అంతే. ఇవ్వండి మాట్లాడతాను. సార్ ఒక కస్టమర్ సార్ మాట్లాడు. హలో 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 డానియల్ గారు చెప్పండి. మీరే చెప్పాలండి, మా సార్ మాట్లాడుతున్నారు. మళ్ళీ చెప్పండి, ఏం మాట్లాడతారు. ఏమైంది, ప్రాబ్లం ఏంటండి? మీ పేరు? నా పేరు భానుప్రసాద్ అండి. భానుప్రసాద్. ఓకే. మీ డిజిగ్నేషన్? మేనేజర్, కలెక్షన్ మేనేజర్. కలెక్షన్ మేనేజరా? ఓకే. నేను ఒక ఎస్కలేషన్ పెట్టాను, మీ దగ్గర యాక్సెస్ ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎస్కలేషన్ నాకు రాలేదండి ఎస్కలేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? మేబీ 1 month అవుతుందేమో. 1 month 1.5 month అవుతుంది అనుకుంటున్నా. 1 month అయితే పక్క అయితే రైట్. అంటే అప్పుడు ఎవరైతే మేనేజర్ ఉంటారో వాళ్ళకి రూట్ అవుతుంది, మనకి రూట్ అవుతుంది. ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేస్తారు. అయితే మీ టెలికాలర్స్ నాన్ డిఆర్ఏ టెలికాలర్స్ అంట. నేనైతే వాళ్ళకి ట్రైనింగ్ ఉండదు, ప్రాపర్గా ట్రైనింగ్ ఇయ్యరు, ఓపెనింగ్ సరిగా రాదు. అది ఓకే. నాతో ఇష్యూ కాదు. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసిరండి. మరి నాకు తెలిసి అయితే వాళ్ళు ఎన్డిఎఫ్సిలో జాబ్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి మీ ఏజెన్సీలో కూర్చోబెట్టేస్తారు. ఇక వాళ్ళు ఈ జాబ్ లేకుంటే ఇంకో జాబ్, ఆ జాబ్ లేకుంటే ఇంకో జాబ్. నేను ఆల్రెడీ మీ మెయిల్ కూడా పెట్టాను, నేను దాని తర్వాత ఆర్బీఐ కూడా పెట్టాను, ట్విట్టర్లో కూడా ట్యాగ్ చేశాను. నేను ఎలాంటి రెస్పాన్స్ లేదు నాకు. ఇప్పుడు నేను ఈ రోజు పే చేయకుంటే రేపు చేస్తా, రేపు చేయకుంటే ఎల్లుండి చేస్తా. అన్ని విధంగా నష్టపోయేది నేనే. నా సివిల్ పోతుంది ఒకవేళ, నాకు ఇక కాల్స్ ఇవి ఏ విధంగా అయినా కానీ. వాళ్ళు ఎందుకు పర్సనల్గా తీసుకుంటారు మీ టెలికాలర్స్? వాళ్ళు పర్సనల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సి వచ్చింది కదండి? ఇప్పుడు నా దగ్గర ఉన్న టీం నేను మాట్లాడుకుంటానండి. వేరే వాళ్ళది అయితే ఉంటే కంప్లైంట్ నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు నేను ఎస్ బ్యాంక్ని నేను పట్టుకుంటా అంతేగాని మిమ్మల్ని అయితే పట్టను కదా. మీతో నాకు సంబంధం లేదు.
ఎస్ బ్యాంక్ నేను ఏమంటున్నానండి, మీరు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే నాకు కాల్ మాట్లాడారో వాళ్ళు రీప్రజెంట్ చేసేది ఎవరికి? ఎస్ బ్యాంక్కి. ఓకేనా? నేను అదే చెప్తున్నానండి. ఉమ్, ఇప్పుడు ఉమ్. ఇప్పుడు ఎస్ బ్యాంక్ అంటున్నారు, మీరు ఏదైతే మాట్లాడారో అదే. అప్పుడున్న మేనేజర్ అంటే అక్కడ ఉంటారు, మాకు సీనియర్ సూపర్వైజర్స్ ఉంటారు, వాళ్ళకి వచ్చి కంప్లైంట్ ఏంటి వాళ్ళతో మాట్లాడి ఆ కన్సర్న్ ఏంటో మాట్లాడుతూ ఆల్రెడీ నేను మెయిల్ పెట్టాను, మరి దానికి రివార్డ్ రాలేదు. అది అందుకే మీకు అన్నాను ఒకసారి మీ దగ్గర యాక్సెస్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి అని. అదేనండి నేను కనీసము ఇప్పుడు కనీసం మీకు తెలుస్తుంది కదా కస్టమర్ ఎస్కలేషన్ పెట్టిందో లేదో అని, మీ ఏజెన్సీకి వచ్చినప్పుడు అయితే మీకు తెలుస్తుంది కదా. నాకు తెలియదని నేను చెప్పట్లేదండి, నేను తెలియదని చెప్పట్లేదు. అప్పుడు ఎవరు ఉన్నారు ఆ మేనేజర్ ఏంటనేసి వాళ్ళు చెప్పగలుగుతా, కానీ అంటారు వాళ్ళ టీంలో ఎవరు ఉన్నారో నాకు తెలియదు కదా. ఇప్పుడు ఎవరికి ఇప్పుడు మీరు ఒక వర్క్ చేస్తారు, మీ కింద ఏమైనా ఉంటే మీకు నేను తెలుస్తుంది. ఇంకో విషయం చెప్పాలండి మీకు. నేను అందుకే ఇంతకుముందు మాట్లాడింది కదా అతనితో కూడా కార్డ్ నెంబర్ ఇవన్నీ నేను కన్ఫర్మ్ చేయించుకున్నాను. ఏం చేస్తారంటే వీళ్ళు మన సిస్టమ్ జనరేటెడ్ కాల్లో ఏమైతుందంటే కాల్ రికార్డ్ అవుతుంది, ఎస్కలేషన్ పెడితే క్వాలిటీ వాళ్ళు కాల్ రికార్డ్ తీసి చెక్ చేస్తారు అసలు ఏంది ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది. ఇది వర్స్ట్ పిల్లలు ఏం చేస్తారంటే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తారు. వాళ్ళు అది వాళ్ళకి దమ్ము ఉండదు, పర్సనల్ నంబర్ల నుంచి ఫోన్ చేసి దమ్ము అస్సలు ఉండదు. ఆ సిమ్ తోని ఫోన్ చేస్తుంది, ఇక ఎవరు ఏమంటారు అని ఇదైపోతారు. కానీ ఇట్లా చేస్తే ఏ కస్టమర్ పేమెంట్ చేస్తారని చెప్పండి నాకు. కరెక్టేనండి, అది మీరు అన్నది నేను యాక్సెప్ట్ చేస్తాను, కాదంటే దానికంటే నేను ఏమని చెప్తున్నాను, ఇప్పుడు పాత దానికి ఏం జరిగిందో నాకు తెలియదు, కాకపోతే ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్యాంక్ ఐఎమ్ టెల్లింగ్ యూ అపాలజీస్ ఫర్ దట్ వాట్ ఈస్ హ్యాపెన్ ప్రీవియస్లీ. కాదండి, ఇప్పుడు నాతో జరిగింది నాకు తెలుసు. విషయం డానియల్ గారు, వాట్ హ్యాపెన్ ఇస్ ప్రీవియస్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ ఐఎమ్ గివింగ్ అన్ అపాలజీస్ డైరెక్ట్లీ త్రూ యూ దట్. అయితే ఎందుకంటే బ్యాంక్ లో నేను ఎంప్లాయ్ కాబట్టి నేను చెప్తున్నాను, అది ఏం జరిగిందని నాకు కూడా తెలియదు. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, మీకు వాళ్ళకి ఏం జరిగిందని నాకు తెలియదు, బ్యాంక్ తరఫున నేను చెప్తున్నాను. ఒక్కసారి నేను మొత్తం టోటల్ కన్సెంట్ దాంట్లో నేను మెన్షన్ చేశాను. ఒక్కసారి మీరు ఆ మెయిల్ తీసుకోండి, లేకుంటే నా దగ్గర చూస్తాను, మీ మెయిల్ ఐడి ఇవ్వండి, అఫీషియల్ మెయిల్ ఐడి నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. రాసుకోండి, నేను చెప్తాను. చెప్పండి, నా దగ్గర రికార్డ్ అవుతుంది. నేను మీకు ఇప్పుడు వీలు కాదు, నాకు ఈవినింగ్ నేను మెయిల్ చేస్తాను విత్ ఆయన కాల్ రికార్డు, ఇంకా దాని తర్వాత ఫోన్ నంబర్. ఓకే, నేను ఖచ్చితంగా ఈ రోజు ఈవినింగ్ నేను చేస్తాను. ఓకేనా? ఓకే, g.prasad@s.bank.in. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలండి. నేను ఒకటే చెప్తానండి మీకు. నాకు తెలిసి ఒక విషయం అండి, అట్లా ఏమన్నా అయి ఉంటే ఆల్రెడీ వాళ్ళని తీసేసి ఉంటారు. మీకు విషయం చెప్పాలండి, నేను ఒక విషయం చెప్పాలన్నా సార్, అది ఓకే టర్మినేట్ అయిపోయారు, నేను ఒప్పుకుంటా, కాదంటలేను, దాని గురించి కాదు. వాళ్ళు ఈ రోజు ఆ ఏజెన్సీ ఉంటే తర్వాత ఏరే ఏజెన్సీ, వాళ్ళు ఎట్లా అంటే ఒక చెట్టు మీద మంకీలాగా కోతిలాగా దుంకుతూనే ఉంటారు, దుంకుతూనే ఉంటారు. తెలిసినప్పుడు కదండి మాకు తెలిసేది. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను, లేకపోతే మీకు అన్ని తెలుసు, మీకు ఇక్కడ ఏం జరిగిందో అన్ని తెలుసు, ఇక్కడ మీకు ఇన్ అండ్ అవుట్ తెలిసినట్టే ఉంది. మీరు ఎక్కడో చేసి ఉంటారో మరి మీదేంటో నాకు తెలియదు, నేను మీ డెసిగ్నేషన్ అడగట్లేదు, ఏంటో నాకు తెలియదు ఇప్పటివరకు అయితే చూడండి, నేను ఈవినింగ్ మీకు నేను పెడతాను, నేను దాని తర్వాత మనం మాట్లాడదాం. ఓకేనా? ఇది ఇప్పుడు లేకుంటే తర్వాత ఖచ్చితంగా చేపిస్తాయి, ఎందుకంటే ఇది పబ్లిక్ మనీ. ఓకేనా? బ్యాంక్ పైసలు ఇవి. బ్యాంక్ ఎప్పుడు ₹1 ఈవెన్ ₹1 కూడా వదిలిపెట్టదు. కానీ వాళ్ళు చేసే దిక్కేని ఏమైతుందంటే మేనేజర్స్ బ్లేమ్ అవుతుండు, ఏజెన్సీ బ్లేమ్ అవుతుంది, ఏజెన్సీ ప్రొపరేటర్ బ్లేమ్ అవుతుండు. ఇంకా దాని తర్వాత ఇక చెప్పొద్దు, ఇక నేను ఇక చాలా చాలా అవుతుంది. కరెక్టే, నేనేమంటున్నాను మీకు అప్పుడే నేనేమన్నా కంక్లూజన్ నేనేమని చెప్పాను, వాళ్ళు ఏదన్నా ఉంటే నేను ఆన్ బిహాఫ్ బ్యాంక్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఆన్ బిహాఫ్ బ్యాంక్ అని చెప్పాను. అది అంతకని ఇంకా నేనేం చేయలేను కదా దానికి. నేను యాజ్ ఎంప్లాయీగా నేను మాట్లాడగలుగుతున్నాను, నేను మీ పర్సనల్ గా అయితే నేను తీసుకోలేను, పర్సనల్ గా నాకు అవసరం కూడా లేదు కదా. లేదు, అసలు పర్సనల్ గా తీసుకున్న అవసరమే లేవు. అదే అడుగుతున్నాను. వాళ్ళకి ఇప్పుడు ఎట్లయిపోయారంటే అండి, ఇప్పుడు వీళ్ళు కూడా టెలికాలర్స్ కూడా ఏమవుతుంది, ఏం చేస్తారు, ఏం చేయలేరు, మేము ఒక ఏజెన్సీలో ఉంటాం, మా వెనక మా టీఎల్ ఉంటాడు, మా మేనేజర్ ఉంటాడు, మా ఏజెన్సీ ఓనర్ ఉంటాడు, ఆయన చూసుకుంటాడు, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్వరు రారు. నేను ఈవినింగ్ చెప్తానండి మీకు. నేను ఏమంటున్నా అంటే ఈవినింగ్ మీకు మెసేజ్ పెడతాను. ఓకేనా? విషయాలు డిస్క్లోజ్ చేయదండి ఇవి. ఓకేనా? చలో, బాయ్ 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 బాయ్.